భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో అనేక ప్రాంతాలు రోడ్డు మార్గాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో అంతర్గత రోడ్లు వేస్తామని చెప్పుకుంటున్న పాలక వర్గాలు చాలా ప్రాంతాలపై చిన్నచూపు చూస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు గట్టి బుద్ధి చెబుతామని అంటున్న మహిళలతో మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ జిల్లాగా ఏర్పడిన తర్వాత అనేక ప్రాంతాలకు కూడా రోడ్డు సమస్యలు లేవంటూ చెప్తున్నటువంటి పాలకులు కావచ్చు, నాయకులు కావచ్చు, వీరందరూ కూడా అనేక ప్రాంతాలని అశ్రద్ధ చేస్తున్న పరిస్థితి ఈ యొక్క జిల్లాలో నెలకొన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండం మండలంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు అయితే రోడ్డు సౌకర్యం లేదంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి బాధను వెళ్ళ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మనం చంద్రగొండం మండలం అయ్యన్నపాలెంలో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ కొంతమందికి రోడ్డు సమస్య లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అయితే వారి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అసలు వీరికి ఉన్న సమస్య ఏంటి, వీరు ఏ విధమైనటువంటి అంటే వీరు కావాల్సింది ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ? ఈ రోడ్డు ఎప్పటి నుంచి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి ఇదే బాధ మాకు. ఎన్నిసార్లు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు? చెప్పిన చూస్తూనే ఉండారు. రాజకీయాలు ఓట్లప్పుడల్లా వస్తున్నారు, పోతున్నారు, అయిపోతాం అంటున్నారు. ఆయన ఏపీలో ఈయన ఏపీలో. ఎటువంటి ఇబ్బందులు పడుతుంది మీరు? బురద ఇయ్యే ఇబ్బందులు. పిల్లలు పోవటానికి రావటానికి బండ్లు నడవటం, నీళ్ళెటు పోయేదా ఇది కూడా లేదు. చెప్పండి, ఇక మీకు సంబంధించినటువంటి ఇటు అంటే పిల్లల పరంగా కావచ్చు, లేకపోతే మీకు అనేక సమస్యలు ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై అంటే మాకు ఇది మేము ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి కూడా ఇటు రోడ్ లేదు, ఏం లేదు. అసలు రాజకీయ నాయకులు కాంగ్రెస్ రాకముందు అన్నారు, మేము వాళ్ళకి ఓట్లు వేసాం, వేసినా వాళ్ళకి పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా జారే ఆదినారాయణ అయితే ఒక 5 మంత్స్ బ్యాక్ అయితే 15 రోజులలో నీకు మేము రోడ్డు పోపిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు పట్టించుకోలేదు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కానీ, నైట్ రావడం పోవడం, ట్యూషన్ కి ఇలాంటి వాటికైతే ఇబ్బందులు అవుతున్నాయి. ఇటు పాములు కూడా వస్తున్నాయి. మొత్తం రోడ్డు అంతా గలీజ్ గా ఉంది. మాకు నడవడానికి ఇబ్బంది అవుతుంది. మాకైతే రోడ్డు కావాలని అనుకుంటున్నాను. జారే ఆదినారాయణ ఇక్కడ శాసన స్థానిక సభ్యుడికి మీరు చెప్పారంటున్నారు. ఆయన ఏ విధంగా స్పందించారు అంటే మరలా ఏదైతే 15 రోజుల తర్వాత రోడ్డు వేపిస్తా అన్నారు కదా, మరలా ఆయన నోటీస్కి వెళ్ళిందా ఈ విషయం? మేము ఫోన్ చేసామండి. మేము ఫోన్ చేసినా గానీ కనీసం రెస్పాండ్ అవ్వలేదు. వేపిస్తా అన్నారు. ఇక మళ్ళీ వీళ్ళు ఉన్నారు కదా కాంట్రాక్ట్, ఇటు వచ్చింది కూడా ఇటు రానియకుండా వేరేకెళ్ళి వేయడం కూడా జరిగింది. రోడ్డు ఈ ప్రాంతానికి వచ్చిన దాన్ని వేరే వైపు శాంక్షన్ అయిందని చెప్పారు మాకు, కానీ వాళ్ళు మాత్రం మాకు వేయకుండా వేరే సైడ్ వేసుకున్నారు. మాకు వెయ్యమంటే కాంట్రాక్ట్ వాళ్ళైతే ఇప్పుడైతే రాదు, మేము వెయ్యం ఇప్పుడు అంటున్నారు. కానీ మేము పడే బాధలు చూస్తున్నా కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అసలు ఓట్లు వచ్చినప్పుడల్లా వస్తున్నారు, వాళ్ళు ఓట్లు అడుగుతారు, వెళ్ళిపోతారు. మాకు రోడ్డు ఏమంటే మేము వేస్తాము అని అంటారు. ఓట్లు అయిపోయాక ఇంకా మాకెళ్ళి రారు, మమ్మల్ని పట్టించుకోరు. మాకు రోడ్డు కూడా వేయట్లేదు. ఎన్నిసార్లు అడిగినా అసలు వాళ్ళు తీసుకోవట్లేదు మాకు రోడ్డు వేయడానికి. మనం చూసుకుంటే ఏదైతే పాలకుల నిర్లక్ష్యం కావచ్చు, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కూడా నెలకొని ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తూ గతంలో ఈ రోడ్డు శాంక్షన్ అయిన దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి అనుచరులు కొంతమంది రోడ్డును మరలించారంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే శాసనసభ సభ్యులుగా ఎన్నికైనటువంటి జారే ఆదినారాయణ అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తానంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. కానీ అనేక ప్రాంతాలు ఏదైతే అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఇటువంటి సమస్య అంటే వీధి లైట్లు లేక, రోడ్లు లేక, అనేకమైనటువంటి దోమలతోటి కావచ్చు, లేకపోతే పారిశుద్ధ్యంగా ఈ అన్నిటితోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. కానీ జారే ఆదినారాయణ అంటే ఎమ్మెల్యే ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వీరందరూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్.